హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. శాలిని తను అడిగిన 2 లక్షలు ఇవ్వలేనని చెప్పడంతో శృతి చిరాకుగా సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. కామాక్షి ఏమైంది అని అడుగుతుంది. శృతి ఏంటమ్మా తెగ ఎంక్వైరీ చేస్తున్నావు అంటూ కోపడుతూ ఉంటుంది. శాలిని శృతి దగ్గరకు వస్తూ డైనింగ్ టేబుల్ కుర్చీ తగలడంతో స్లిప్ అయ్యి పడబోతుంది. శ్యామల శాలినిని పట్టుకోబోతూ తన చేతిలో ఉన్న వాటర్ జగ్ని శాలిని చిటికెన వేలి మీద వేస్తుంది. శాలిని అరుస్తూ ఉంటుంది. క్రాంతితో పాటు అందరూ హాల్లోకి వస్తారు. క్రాంతి ఏమైంది శాలిని అని అడుగుతాడు. శ్యామల మీ ఆవిడకేం కాలేదురా, నువ్వేం కంగారు పడుకు అంటుంది. శాలిని ఏం కాలేదంటారేంటి పిన్ని, నాకు హెల్ప్ చేయబోయి మీరే నన్ను ఎక్కువ హర్ట్ చేశారు అంటుంది. శ్యామల కంగారులో చేతిలో వాటర్ జగ్ ఉందన్న విషయం మర్చిపోయి వదిలేశాను అంటుంది. శాలిని అది నా చిటికెన వేలి మీద పడింది, ఎంత నొప్పిగా ఉందో తెలుసా అంటుంది. క్రాంతి కిచెన్లోకి వెళ్ళి ఐస్ క్యూబ్స్ తెచ్చి శాలిని చిటికెన వేలికి మసాజ్ చేస్తూ ఉంటాడు. కామాక్షి చిటికెన వేలికి దెబ్బ తగిలితే ప్రాణం పోయినట్టుగా ఉంటుంది అంటుంది. రఘురామ్ అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతాయో తెలుసా అని అడుగుతాడు. మనం గతంలో చేసిన తప్పులకి ఆ దేవుడు వేసే చిన్న చిన్న శిక్షలంట, నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడులే అంటాడు. ఆలోచిస్తుంటే అది నిజమే అనిపిస్తుంది అంటాడు. తెలియకుండా నేను ఏదో పెద్ద తప్పు చేస్తుంటాను, అందుకే ఆ దేవుడు నాకు ఇలాంటి పెద్ద శిక్ష వేశాడు అంటాడు. శాలినితో నువ్వు కూడా ఏదో పెద్ద తప్పు చేసుంటావు శాలిని, ఆ పైనుండి ఆ దేవుడిచ్చిన వార్నింగ్ ఇది అంటాడు. క్రాంతి శాలిని తప్పు చేయడం ఏమిటి నాన్న అని అడుగుతాడు. శాలిని చేశాను అంటుంది. గతంలో నేను మూర్ఖంగా ప్రవర్తించి నిన్ను చాలాసార్లు ఇబ్బంది పెట్టాను అంటుంది. బహుశా దానికి పడిన శిక్ష ఇది అయి ఉంటుంది అంటూ అంతేనా మామయ్య గారు అని అడుగుతుంది. రఘురామ్ అయ్యుండొచ్చమ్మా అంటాడు. నీ తప్పు నువ్వు రియలైజ్ అయ్యావు కాబట్టి ఇకపై అలా జరుగుతులే అంటాడు. శాలిని క్రాంతి నిన్ను నేను ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా అది కేవలం నీ మీద నాకున్న అతి ప్రేమ వల్లే జరిగింది, కాబట్టి నువ్వు నన్ను క్షమిస్తావు కదా అని అడుగుతుంది. క్రాంతి ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటాడు. నేను ఎప్పుడూ క్షమించాను కదా అంటూ రూమ్లోకి వెళ్దాం పదా అని చెప్పి శాలిని తనతో తీసుకెళ్తూ ఉంటాడు క్రాంతి. శృతి శ్యామల గదికి వస్తుంది. పెద్దమ్మ నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటుంది. నా దగ్గర ఒక బిజినెస్ ఐడియా ఉంది అని చెప్పి తన ఫ్రెండ్ స్టార్ట్ చేసిన చైన్ మార్కెట్లో 2 లక్షలు ఇన్వెస్ట్ చేయమని అడుగుతుంది. శ్యామల తనకిష్టం లేదు అని చెప్పి వెళ్ళి పని చూసుకో అంటుంది. శృతి అక్కడి నుంచి వెళ్ళి తన ఫ్రెండ్ మౌనికకు ఫోన్ చేసి తన పెళ్లి విషయం చెప్పి తనకు 2 లక్షలు కావాలని అడుగుతుంది. శృతి ఫ్రెండ్ మౌనిక సారీ చెప్పి నేనేం చేయలేను అంటుంది. కావాలంటే నీ పెళ్ళికి గెస్ట్లా వస్తాను అంటుంది. శృతి ముందు డబ్బులు అరేంజ్ అవని అంటూ నా తంటాలేవో నేను పడతాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది శృతి. ఇక విరాట్ చంద్రకళ అడిగిన 2 లక్షలు చంద్రకళకు ఇస్తూ తనకు ముద్దు పెట్టమని అడుగుతాడు. చంద్రకళ మాట తప్పే ప్రసక్తే లేదు అంటుంది. డబ్బులిస్తే ఇవ్వు, లేదంటే నేను వేరే చోట ట్రై చేసుకుంటాను అంటుంది. విరాట్ మూడు దగ్గర రొమాంటిక్గా బిహేవ్ చేయాలి కానీ నువ్వేంటి మరీ రౌడీలా బిహేవ్ చేస్తున్నావు అంటూ చంద్రకళకు 2 లక్షలు ఇచ్చి విరాట్ చంద్రకళకు ముద్దు పెడతాడు. చంద్రకళ నీకు చిలిపి పనులు ఎక్కువైపోయాయి అంటూ విరాట్ని పట్టుకోపోతూ విరాట్ వెనకే పరిగెత్తుతూ ఉంటుంది చంద్రకళ. శృతి చంద్రను కన్విన్స్ చేయాలి అనుకుని చంద్రకళ రూమ్ దగ్గరకు వస్తుంది. చంద్రకళ విరాట్ల అరుపులు విని అమ్మ చెప్పింది నిజమే, వీళ్ళ రూమ్ వైపుకు రావాలంటే భయం వేస్తుంది అనుకుంటూ వెళ్ళిపోతుంది శృతి. ఇక చంద్రకళ రఘురామ్కి కాఫీ తెస్తుంది. రఘురామ్ నువ్వు కనిపిస్తేనే నాకు కాఫీ తాగినట్టుంటుందమ్మా అంటాడు. తనకు పనసపొట్టు కూర తినాలని ఉంది అని చెప్పి కష్టం అనుకోకుండా కాస్త చేసి పెడతావా అని అడుగుతాడు. చంద్రకళ అందులో కష్టమేముంది మామయ్య, చేస్తాను అని చెప్పి మామయ్యకు కుదరదు అని చెప్పలేక ఒప్పుకున్నాను, ఆఫీస్లో డబ్బు అవసరం ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. శృతి చంద్రకళను చూసి చంద్రకళను డబ్బు అడగడానికి చంద్రకళ దగ్గరకు వస్తుంది. చంద్రకళ శృతిని హెల్ప్ అడుగుదామా అని అనుకుంటుంది. చంద్రకళ శృతికి 2 లక్షలు ఇస్తుంది. శృతి ఈ డబ్బులు నాకే ఇస్తున్నావా అని అడుగుతుంది.
చంద్రకళ నీకెందుకు ఇస్తాను అంటూ బ్యాంక్లో డిపాజిట్ చెయ్యి అంటుంది. శృతి చంద్ర అవసరం తర్వాత చూడొచ్చు. నా అవసరానికి డబ్బులు చేతికి అందాయి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. నా పెళ్ళికున్న ప్రాబ్లం తీరిపోయింది అనుకుంటుంది. చంద్రకళతో నా మీద నమ్మకంతో డబ్బులిచ్చావు, థ్యాంక్స్ చంద్ర అంటుంది. చంద్రకళ నీ మీద నమ్మకంతో కాదు, నా అవసరం కోసం ఇచ్చాను. లేట్ చేయకుండా త్వరగా బ్యాంకుకు వెళ్ళు అంటుంది. శృతి ఇలాంటి పనులకు అస్సలు లేట్ చేయను అంటూ నేను వెళ్తాను అంటుంది. ఇదంతా చూస్తూ ఉన్న శాలిని ఈ పిచ్చిది పెళ్లి చేసుకోవడానికి వెళ్తుందని తెలియక దొంగ చేతికి తాళాలిచ్చినట్టు చంద్ర శృతి చేతికి డబ్బులిచ్చి పంపిస్తుంది. అనుకోకుండానే అన్నీ నాకు అనుకూలంగా జరిగిపోతున్నాయి అని అనుకుంటుంది. కామాక్షి శ్యామల పెళ్లికి రెడీ అయి వెళ్తూ ఉన్న శృతిని చూస్తారు. కామాక్షి శృతితో ఏంటి చీర కట్టావు అని అడుగుతుంది. శృతి ఎలా ఉన్నాను అంటుంది. శ్యామల పట్టు చీరలో అచ్చం పెళ్లి కూతురులా ఉన్నావు అంటూ ఇప్పుడెందుకు ఇలా రెడీ అయ్యావు అని అడుగుతుంది. శృతి పెళ్లి కోసమే అంటుంది. కామాక్షి పెళ్ళా, ఎవరి పెళ్ళి అని అడుగుతుంది. శృతి ఫ్రెండ్దమ్మా అంటుంది. కామాక్షి పెళ్ళికి వెళ్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదేంటి అని అడుగుతుంది. శృతి ఇప్పటిదాకా నాకే కన్ఫర్మేషన్ లేదు అంటుంది. శ్యామల పెళ్ళి ఎక్కడా అని అడుగుతుంది. శృతి ఊళ్ళో పెద్దమ్మ అంటుంది. శ్యామల డెస్టినేషన్ పెళ్ళిళ్ళు చేసుకునే ఈ కాలంలో డివోషనల్ ప్లేస్లో పెళ్లి చేసుకుంటున్నారు. చాలా మంచి పని చేస్తుంది నీ ఫ్రెండు అంటుంది. శృతి సరే నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను అంటూ వెళ్ళబోతూ ఉంటుంది. కామాక్షి ఒక నిమిషం ఉండవే అంటూ నిన్ను చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది అని చెప్పి నా బిడ్డ మీద ఏ పాడు కన్ను పడకూడదు అంటూ కాటుకుతో దిష్టి చుక్క పెడుతుంది. శృతి అమ్మ నన్ను ఆశీర్వదించు అంటూ కామాక్షి పాదాలకు నమస్కారం చేసి సారీ అమ్మ నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటున్నాను, కనీసం నీ ఆశీర్వాదం అందితే నాకు తృప్తిగా ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది. కామాక్షి నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకునేది అంటుంది. శృతి శ్యామల పాదాలకు కూడా నమస్కారం చేసి ఆశీర్వదించమని అడుగుతుంది. శ్యామల చల్లగా ఉండు అని చెప్పి ఏంటే నీ ఫ్రెండ్ పెళ్ళికి నువ్వు మా ఆశీర్వాదం తీసుకుంటున్నావు అని అడుగుతుంది. శృతి ఇందాక పెళ్లి కూతుర్లా ఉన్నామని నువ్వే చెప్పావు కదా పెద్దమ్మ, నీ ఆశీర్వాదం తీసుకుంటే తదాస్తు దేవతలు ఆ మాట ఫలించేలా చేసి నా పెళ్లి కూడా త్వరగా జరుగుతుందని అంటుంది. శ్యామల పెళ్లి చేసుకోవాలని అంత తొందరగా ఉందేంటి అని అడుగుతుంది. కామాక్షి ఆ టైం వస్తే నీ పెళ్ళి నీ ఫ్రెండ్ పెళ్ళిలా సింపుల్గా ఏ గుళ్ళోనూ జరిపించను, ఊరంతా బ్యాండ్ బాజాలు మోగించి ధూమ్ధామ్గా జరిపిస్తాను అంటుంది. శృతి ఆ ఛాన్స్ నీకు ఇవ్వట్లేదమ్మా, నన్ను క్షమించు అనుకుంటుంది. సరే అమ్మా నేను వెళ్ళొస్తాను, నా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు అంటూ అదే నా ఫ్రెండ్స్ అమ్మా అంటుంది. కామాక్షి జాగ్రత్తగా వెళ్ళిరా అంటూ బాయ్ అంటుంది. శృతి వెళ్ళిపోతుంది. శాలిని నవ్వుకుంటూ శృతిని చూస్తూ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.